సార్, భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న అంశాలు ఏదైతే కాశ్మీర్ అనే అంశం ఉన్నదో, మొన్న పెహల్గాంలో జరిగిన ఈ దాడికి సంబంధించిన అంశం ఉన్నదో, అమాయకంగా ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చనిపోవడం జరిగిన సుమారు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని ప్రధానమంత్రి గారు తీసుకునే అడుగులు ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈ రోజు ఏంటంటే భద్రత లేని బతుకులు బతుకుతున్నామని చెప్పి ఇండియన్స్ భావించే పరిస్థితి. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈరోజు ఎవరైనా దుశ్చర్యను ఖండించిందే ఈరోజు యావత్ ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ యొక్క దుశ్చర్యను ఖండించారు. తప్పకుండా రాబోయే కాలంలో అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంట నడుస్తూ ఉన్నాయి. తప్పకుండా భారతదేశం అయితే పాకిస్తాన్కి రాబోయే కాలంలో తగిన గుణపాఠం అయితే నేర్పిస్తుంది. సో గతంలో కూడా ఈ రకంగానే చెప్పిన పరిస్థితి, గుణపాఠం అంటూ ఏమీ చెప్పట్లేదు, వాళ్ళు ఇంకా కవ్వింపు చర్యలు చేస్తున్నారు అని చెప్పి అబద్ధం. ఇది ఇంకా చరమగీతం పాడడానికి ఫుల్ స్టాప్ పెట్టే రోజులు దగ్గర పడ్డాయి అనుకోవచ్చు ఈ అంశానికి. మనం ఒకటే గ్రహించాలండి, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొట్టమొదటి 5 దేశాల్లో మనం ఉన్నాం. పాకిస్తాన్ టీకి టికానా లేని దేశం. ఈరోజు యుద్ధానికి మనం వాళ్ళను ఉసిగొలిపో వాళ్ళు మన మీదకి దాడి చేయడం వల్ల మనకు నష్టం తప్పక వాళ్ళకి ఏ విధమైన నష్టం ఉంది. కాబట్టి తప్పకుండా విఘ్నులు నరేంద్ర మోడీ గారికి ఎలాంటి చర్యలు తీసుకుంటే రేపు భవిష్యత్తు బాగుంటుందో తప్పకుండా ఆ విధంగానే ముందుకెళ్తారు. దేశ ప్రజలకి ప్రధాని మోదీ గారు ఒక భరోసా ఇచ్చినట్లేనా? 100%, 100% కవ్వింపు చర్యలు మన తరపున ఉంటాయో లేవో చెప్పలేము, కానీ తప్పకుండా భారతదేశ ప్రజల వెంట ఈ ప్రభుత్వం అయితే ఉంది. సార్, ఇప్పుడు ఒక హీట్ నడుస్తుంది భారత్ పాక్ మధ్య. ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ గారు పర్యటిస్తున్న నేపథ్యం, సో భద్రతకి సంబంధించి ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు? తప్పకుండా అండి, ఆంధ్ర రాష్ట్ర పోలీస్ అయితేనే, అలాగే కేంద్రానికి సంబంధించిన నిఘా వర్గాలు అందరూ మోడీ గారి యొక్క పర్యటనలు విజయవంతం చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే అందరూ సహకరిస్తున్నారు. తప్పకుండా రేపు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ రకంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదైతే పాక్ కవ్వింపు చర్యలకు ఇక చరమగీతం పాడే రోజు దగ్గర పడింది అని చెప్పి ప్రధానంగా ఆయన చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా భారతదేశంలోని ఏ రాష్ట్రానికి దీనికి ఒక మంచి ప్రయారిటీ ఇవ్వడానికి మోదీ గారు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తారన్న ఆశాభావం కూడా ఆయన వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ రాజుతో వర్మ, అమరావతి నుంచి. సార్, భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న అంశాలు ఏదైతే కాశ్మీర్ అనే అంశం ఉన్నదో, మొన్న పెహల్గాంలో జరిగిన ఈ దాడికి సంబంధించిన అంశం ఉన్నదో, అమాయకంగా ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చనిపోవడం జరిగిన సుమారు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని ప్రధానమంత్రి గారు తీసుకునే అడుగులు ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈ రోజు ఏంటంటే భద్రత లేని బతుకులు బతుకుతున్నామని చెప్పి ఇండియన్స్ భావించే పరిస్థితి. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈరోజు ఎవరైనా దుశ్చర్యను ఖండించిందే ఈరోజు యావత్ ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ యొక్క దుశ్చర్యను ఖండించారు. తప్పకుండా రాబోయే కాలంలో అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంట నడుస్తూ ఉన్నాయి. తప్పకుండా భారతదేశం అయితే పాకిస్తాన్కి రాబోయే కాలంలో తగిన గుణపాఠం అయితే నేర్పిస్తుంది. సో గతంలో కూడా ఈ రకంగానే చెప్పిన పరిస్థితి, గుణపాఠం అంటూ ఏమీ చెప్పట్లేదు, వాళ్ళు ఇంకా కవ్వింపు చర్యలు చేస్తున్నారు అని చెప్పి అబద్ధం. ఇది ఇంకా చరమగీతం పాడడానికి ఫుల్ స్టాప్ పెట్టే రోజులు దగ్గర పడ్డాయి అనుకోవచ్చు ఈ అంశానికి. మనం ఒకటే గ్రహించాలండి, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొట్టమొదటి 5 దేశాల్లో మనం ఉన్నాం. పాకిస్తాన్ టీకి టికానా లేని దేశం. ఈరోజు యుద్ధానికి మనం వాళ్ళను ఉసిగొలిపో వాళ్ళు మన మీదకి దాడి చేయడం వల్ల మనకు నష్టం తప్పక వాళ్ళకి ఏ విధమైన నష్టం ఉంది. కాబట్టి తప్పకుండా విఘ్నులు నరేంద్ర మోడీ గారికి ఎలాంటి చర్యలు తీసుకుంటే రేపు భవిష్యత్తు బాగుంటుందో తప్పకుండా ఆ విధంగానే ముందుకెళ్తారు. దేశ ప్రజలకి ప్రధాని మోదీ గారు ఒక భరోసా ఇచ్చినట్లేనా? 100%, 100% కవ్వింపు చర్యలు మన తరపున ఉంటాయో లేవో చెప్పలేము, కానీ తప్పకుండా భారతదేశ ప్రజల వెంట ఈ ప్రభుత్వం అయితే ఉంది. సార్, ఇప్పుడు ఒక హీట్ నడుస్తుంది భారత్ పాక్ మధ్య. ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ గారు పర్యటిస్తున్న నేపథ్యం, సో భద్రతకి సంబంధించి ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు? తప్పకుండా అండి, ఆంధ్ర రాష్ట్ర పోలీస్ అయితేనే, అలాగే కేంద్రానికి సంబంధించిన నిఘా వర్గాలు అందరూ మోడీ గారి యొక్క పర్యటనలు విజయవంతం చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే అందరూ సహకరిస్తున్నారు. తప్పకుండా రేపు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ రకంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదైతే పాక్ కవ్వింపు చర్యలకు ఇక చరమగీతం పాడే రోజు దగ్గర పడింది అని చెప్పి ప్రధానంగా ఆయన చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా భారతదేశంలోని ఏ రాష్ట్రానికి దీనికి ఒక మంచి ప్రయారిటీ ఇవ్వడానికి మోదీ గారు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తారన్న ఆశాభావం కూడా ఆయన వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ రాజుతో వర్మ, అమరావతి నుంచి.